నంబర్ 2, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24. రెండవది, పాపము నివారణ చేయుటకును అని రాబడించండి. రెండవది ఏంటి? పాపమును నివారణ చేయుటకును అనే మాట రాయబడిందండి. పాపాన్ని నివారణ చేయాలి. పాపాన్ని ఏం చేయాలి? నివారణ అంటే తీసివేయబడుట, పాపం పూర్తిగా తీసివేయబడుట. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎవరికి? అది మీరు గమనించాలి. ఇశ్రాయేలీయులకి ఆ జనాభాకే విధించబడింది అది. కనుక ఇశ్రాయేలీయుల యొక్క పాపం అనేది ఎప్పుడు నివారణ జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పాపం యొక్క నివారణ 5వ అధ్యాయము అపోస్తుల కార్యం 31. ఇశ్రాయేలీయులకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అని రాబడింది. చూడండి 31 చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీయుల మారు మనసు పొందటానికి అని రాబడింది. చూడండి అక్కడ 31వ వచనం స్పష్టంగా చూడండి మీరు. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను అన్నాడు. చూడండి అక్కడ. అంటే ఇశ్రాయేలీయుల కొరకు యేసుక్రీస్తుని మొదటి రాకల్లో పంపినట్టుగా పాప క్షమాపణ కొరకై, వారి యొక్క మారు మనస్సు కొరకై దేవుడు దయచేసినట్లుగా యేసుక్రీస్తును మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు అనే మాట మనము అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంకా పోతే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనే మాట రాయబడింది. చూడండి. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి లేదా అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఆయన రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో 28వ వచనం 9:28 యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో తన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క రక్షణ నిమిత్తం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? దేని నుండి? పాపాలను భరించి ఆ పాపముల నుండి ఎప్పుడైతే వారు విడిపించబడతారో అప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతుంది? రక్షణ నిమిత్తము అన్నాడు. చూడండి అక్కడ. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఏం వస్తుంది? అప్పుడు వస్తుంది రక్షణ. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చేటప్పుడు తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారికి రక్షణ తీసుకొని వస్తాడు. రక్షణ అప్పుడు వస్తుంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు పోతూ ఉంటే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చదువుకుందాము. 11వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, మర్మం అంటున్నాడు చూడండి దీన్ని, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు, ఎవరు ప్రవేశించినప్పుడు? ఇశ్రాయేలీలు. విమోచకుడు అంటే పరలోకములో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అన్నాడు. చూడండి, యాకోబు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలో నుండి యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకం నుంచి వచ్చేటప్పుడు వారిలో ఉన్న భక్తిహీనత తొలగిస్తాడంట. అంటే రెండవ రాకడలో ఇశ్రాయేలీలలో భక్తిహీనత ఉంటుంది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆ భక్తిహీనతను తీసివేయడానికి ఆయన వస్తాడు. ఇంకా నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగిన నిబంధన
ఇదే అని రబడించండి. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మనము అక్కడ వ్రాయడానికి ప్రయత్నం చేద్దాము. ఏమని చెప్పాడు అక్కడ? యాకోబులో నుండి భక్తిహీనత. యాకోబులో నుండి ఏం తీసేయాలి? యాకోబులో భక్తిహీనత ఉంది. ఏముంది? భక్తి లేదనమాట, వాళ్ళల్లో భక్తిహీనులైపోయారు. ఇప్పుడు ఆ భక్తిహీనతను తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు? రెండవ రాకడలో రావాలంటున్నారు చూడండి అక్కడ. అంటే యాకోబులో భక్తిహీనతను తీసివేయడానికి క్రీస్తు రెండవ రాకడ జరగాలి. ఏం జరగాలి? క్రీస్తు యొక్క రెండవ రాకడ జరగాలి. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, నేను వారి పాపాలను పరిహరించినప్పుడు. ఎప్పుడు పాపాలు పరిహరిస్తాడు? యేసుక్రీస్తు రెండవ రాకడ. చూసారా, అది ఎక్కడికి వెళ్తూ ఉంది? రెండవ రాకడికే వెళ్తూ ఉంది. రక్షణ కూడా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? 9 హెబ్రీ పత్రిక 28 ప్రకారము రెండవ రాకడే. రోమపత్రిక 11:25-27 ప్రకారము వారి యొక్క భక్తిహీనత ఎప్పుడు తీసివేయబడతాడు? రెండవ రాకడలోనే. మరి పాపం యొక్క నివారణ ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలోనే. టోటల్గా ఎలా జరుగుతుంది పాపం యొక్క నివారణ అంటే మీకు ఒక విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. మరొకసారి, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, పాత నిబంధన అనే ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రము ఏమి చేయలేదు? మనిషిని నీతిమంతునిగా చేయలేదు. ఏం చేయలేదు? నీతిమంతునిగా చేయలేదు. ఇది దీనివల్ల కాదండి. ఏం చేయలేదు? మనిషిని. చదువుతారా ఒకసారి? రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా ఉంటే వేగంగా చదవండి. 3వ అధ్యాయం 19వ వచనము. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర ఎగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితోనూ చెప్పుచున్నదని ఎలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి మరి రాయబడించండి, మనిషి నీతిమంతుడుగా ధర్మశాస్త్రం వలన కాలేడు. ధర్మశాస్త్రములో ఉన్న క్రియలను చేసినా కూడా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ నీతి క్రియలను చేసినా కూడా దేవుని దృష్టిలో వాడు నీతిమంతుడు కాజాలడు అని చెప్తుంది, తీర్చబడడు అని చెప్తుంది. కనుక ధర్మశాస్త్రం ఉండి లాభం ఏంటి అంటే ఏం లాభం లేదు అన్నట్టుగానే కనబడుతుంది అక్కడ. నీతిగా తీర్చబడలేడు అంటుంది చెప్తుంది అక్కడ. మరి నీతిమంతుడుగా ఒక మనిషి కానప్పుడు ఆ మనిషి ఎలా పరలోకానికి వెళ్తాడు? నీతిమంతుడు ఎప్పుడైతే నీతిమంతుడు అవుతాడో అప్పుడు అతను ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. ఏమవుతాడు? పరిశుద్ధుడు. దేవుడు పాపి అయిన మనిషిని నీతిమంతుని చేయాలి ఫస్ట్. ఆ మనుషుడు తను నీతిని కాపాడుకుంటూ వస్తే పరిశుద్ధంగా బతుకుతాడు. అతను పరలోకానికి వెళ్తాడు. అసలు పాపైన వాడిని ధర్మశాస్త్రము నీతిమంతుడుగా చేయలేకపోతూ ఉంది. అసలు నీతిమంతం చేసి ఎంత ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోతూ ఉంది, దానివల్ల కావడం లేదు. అలాంటప్పుడు పరలోకానికి ఎలా పోతారండి? ఆదాము మొదలుకొని మరి ఈ ధర్మశాస్త్రం కింద, మోషే ధర్మశాస్త్రం కింద అందరూ ఎక్కడికి పోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. అందుకే పాతాళం అనే చెరలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు? దాన్నే పరదేశ్ కూడా అంటుంది బైబిల్. ఏమిటి? అందుకే మొత్తం ధర్మశాస్త్రము ఒకవేళ ధర్మశాస్త్రం కింద వారు జీవించినను, ధర్మశాస్త్రం కింద ఒక మోషేలా భక్తిగా, తర్వాత యెహోషువలాగా భక్తిగా, దానియేలులాగా భక్తిగా బ్రతికినను అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ కూడా పాపులే. గలతీ పత్రిక 3వ అధ్యాయం. అది అట్లే ఉంది కాసేపు. మూడో అధ్యాయము 21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లా అనరాదు.
జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ ఏం చేసిందంట? లేఖనము అంటే పాత నిబంధన గ్రంథం, లేఖనము అంటే ధర్మశాస్త్రము అని అర్థం. ధర్మశాస్త్రం ఏం చేసింది? అందరినీ ఏం చేసేసింది? అటు అన్యులనైనా ఇటు అన్యులనైనా ఇటు ఇశ్రాయేలీయులనైనా ఏం చేసేసింది? అందరూ పాపులే అని చెప్పేస్తుంది ధర్మశాస్త్రం. 23 విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉన్నట్టు మనము అయితిమి అన్నాడు చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను అని రాయబడింది చూడండి. ఇంకా 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం గలతీ పత్రికలో. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందుల విశ్వాస మూలమునే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా, అదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వాటి మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్రమైన క్రియల మూలమున కాక క్రీస్తునందుల విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసునందు విశ్వసించి ఉన్నాము. ధర్మశాస్త్ర క్రియల మూలమున ఏ శరీరీ కూడా వాడు అన్యుడైనా వాడు ఇశ్రాయేలుడైనా యూదుడైనా సున్నతి ఉన్నా లేకపోయినా కనుక నీతిమంతుడు కాలేదు కనుక ధర్మశాస్త్రం అందరినీ తీసుకెళ్ళిపోయి పాతాళంలో పెట్టేసింది. ఎక్కడ పెట్టేసింది? దర్శాలు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు, ఇంకెవరు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది. అంతేనా లేదా? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని చెప్తుంది బైబిల్. ఎందుకు ఆయన మాత్రమే ఎక్కిపోయాడు, ఆయన మాత్రమే దిగొచ్చాడు అని అంటే ఆయన నీతిమంతుడును, నీతిమంతులు అవడానికి కూడా మూలం కూడా ఆయనే. మనందరికీ నీతిమంతులు అవడానికి కూడా మూలము ఆయనే. అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న అది ఆదాము మొదలుకొని మోషే ధర్మశాస్త్రం కింద లేదా మలాకీ వరకు లేదా క్రీస్తు 2వ రాకడ వరకు అందరు ఎక్కడుండాలి? ఎందుకు ఉండాలి అని అంటే ధర్మశాస్త్రం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి నా వల్ల కాదు, మిమ్మల్ని నేను తీసుకెళ్ళి పరదేశంలో వేస్తా, పాతాళంలో వేస్తా, అంతే, నేను చెప్పినట్లు మీరు చేయాల్సిందే అని తీసుకెళ్ళిపోయి ఏం చేసేసింది? అక్కడ పడేసింది. కావాలంటే చూడండి రోమపత్రిక మనొకసారి 3వ అధ్యాయము ఇంకొంచెం డెప్త్గా మనం ఆలోచన చేద్దాము. 9వ వచనం. అలాగునా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువారమా? ఎంత మాత్రము కాదు. యూదులేమి, ఇక్కడ అన్యులు అని అర్థం. గ్రీసు దేశస్థులు అనగా హెల్లియన్స్ అనే మాట ఉంటుంది అన్నమాట, అది గ్రీకు భాష. కనుక గ్రీసు దేశస్థులేమి అంటే అన్యులు, అందరూ పాపానికి, అది అందరూ పాపానికి లోనై, అదిగో అందరూ పాపానికి లోనై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు చూడండి. ఏ ఒక్కరు కూడా పాపం లేకుండా లేదు. అది యూదుడైనా సరే పాపంలోనే ఉన్నాడు, అన్ని జనులైనా సరే అంటూ 10వ వచనంకి వస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అంటే యేసుక్రీస్తును నమ్మక మునుపు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాజాలాడు. దాని మీనింగ్ చెప్తున్నాడు. ఇంకా మీరు చూశారు కదా 20వ వచనంలో 3:20, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు. అపోస్తుల కార్యం 13:39 కూడా చూడండి. ఈ వర్డ్స్ మీకు ఎప్పటికీ ఉపయోగం ఉంటాయి. 13:39 కూడా చూడండి ఒకసారి. మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో, సరే మోసే ధర్మశాస్త్ర విషయములో
ఏ విషయంలో కూడా మీరు ఏం కావట్లేదు, నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయం అన్నిటిలో విశ్వసించు ప్రతివాడు యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. రైట్. అల్టిమేట్గా మనం చాలా రెఫరెన్సులు తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మరలా రోమపత్రిక వస్తున్నాను, నేను 11:25 వస్తున్నాను, అక్కడ ఆగాను. అయితే మరి ఈ పరదేశంలో ఉన్న వీళ్ళు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే సమయానికి భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలు భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలు ఎవరు? భక్తిహీనులు. ఎవరు? భక్తిహీనులు. బ్రతుకున్నారు కనుక ఆల్రెడీ చనిపోయి వారికి తెలిసిన భక్తిలో బ్రతికి చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు రెండవ రాకడికి ఆ తరములో స్టిల్ ఇంకా బ్రతికున్న వారిలో భక్తిహీనత ఉంది, వారిలో పాపం ఉంది. ఆ రెండింటినీ తీసివేయడానికి ధర్మశాస్త్రం వల్ల కాదు గనక యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తున్నారు? కాదు, క్రొత్త నిబంధన. ఏం తీసుకొస్తున్నారు? పాత నిబంధన వారిని పరదేశంలో వేస్తుంది, పాత నిబంధన వారిని బంధిస్తుంది, పాత నిబంధన వారిని మీరు నీతిమంతులు కారు అని చెబుతుంది. ఆ పాత నిబంధన ఇంకోటి కూడా చెప్తుంది, ఆయన ఇంకొక నిబంధన తీసుకొని వస్తాడు, అప్పుడు నా నిబంధన కొట్టివేయబడుతుంది, నేను కొట్టివేయబడతాను. నేను ఎప్పుడైతే కొట్టివేయబడతానో, నా చట్టం ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో నేను మీ మీద నేరం మోపలేను. నేను కేసు కొట్టివేయబడింది ఇంకా కనుక నన్ను కొట్టేశాడు, నేను మీ మీద నేరం మోపలేను కనుక ఆటోమేటిక్గా నా కేసే, నా ఎఫ్ఐఆర్ అనేది చింపేస్తాడు పూర్తిగా. అప్పుడు ఇది అమల్లోకి వస్తుంది కనుక ఆయన రెండో రాకల్లో ఇది ఏం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. ఇదేమిస్తుంది? అప్పుడు పరదేశంలో ఉన్నవారు పునరుద్ధానం అవుతారు. ఇక్కడున్న భక్తిహీనులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో యేసును నమ్ముతారు కనుక వారు పాపాలు పోతాయి. వాళ్ళు శరీరములో ఉండియే శరీరానుసారమైన మనుషులు ఆత్మానుసారంగా మారి పాపము లేకుండా క్రీస్తుని వారు ఎదుర్కొంటారు. ఇది చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు చదవండి. ఆ చట్టము అనేది రెండవ రాకడలో వస్తుంది. మళ్ళీ చదువుదాం 25. ఇది మర్మం. ఇది సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు అంటే ఇశ్రాయేలీలు ప్రవేశించినప్పుడు, అంటే ఇశ్రాయేలీలు ప్రవేశించే ఒక సమయం ఉంది మరలా. అది పైన మీరంతా కూడా మరి చదువుకుంటే అది మొద్దు, చిగురు, అడవి ఒలివ చెట్టు, స్వాభావికమైన ఒలివ చెట్టు అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు. అదంతా మీరు తర్వాత చదువుకోండి, మన అంశం కాదు అది ఇప్పుడు. రైట్. 26. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, ఎక్కడి నుంచి వస్తాడు? యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున సియోన్లో ఉన్నాడు కదా, అక్కడి నుంచి వచ్చి అంటే రెండవ రాకడ యాకోబులో నుండి, అన్యజనులోని కాదు, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దానియేలు గ్రంథములో ఉన్న రెండవ ఉద్దేశంలోనికి వెళ్తున్నాం మనం. రెండవ ఉద్దేశాన్ని మనం యాడ్ చేస్తున్నాం, పాపము యొక్క నివారణ. ఓకేనా? అది భక్తిహీనతను తొలగించును. నేను అంటే దేవుడు యేసుక్రీస్తు వారు వారి పాపాలను పరిహరించినప్పుడు అని రాయబడింది. చూడండి అక్కడ ఏమని రాయబడింది? వారి పాపాలను పరిహరించినప్పుడు లేదా విమోచించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదురు. ఎవరు రక్షించబడతారు? ఇశ్రాయేల్ జనులందరూ రక్షించబడతారంట. ఇశ్రాయేల్ జనులు అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎవరైతే భక్తిహీనులుగా భూమి మీద ఉన్నారో ఆ ఇశ్రాయేలీలు భక్తిహీనతను వదిలి వారి పాపమును వదిలి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇక్కడ మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఏమవుతారు? వింటున్నారు కదండి, మారు మనసు పొందే కొంత జనాభా ఉంది. అందుకే అంటున్నాడు రక్షణ పొందుదురు అంటున్నాడు. అక్కడ ఏం పొందుతారు? రక్షణ. ఇక్కడ రక్షణ పొందుతారు బ్రతుకున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు కూడా తిరిగి లేచి రక్షణ పొందుతారు. అంటే ఆ పరదేశ పాతాళం చేతిలో నుంచి విడిపించబడతారు.
ఇది మీరు గమనించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో వారి యొక్క పాపం యొక్క నివారణ ఎప్పుడు జరుగుతుంది? అల్టిమేట్గా మళ్ళీ మీకేం తెలియాలంటే అది కూడా AD 70కి 70 వీక్స్, మరలా సేమ్ 70వ వారము, 70 వారాలలో 70 వారం. ఆ 70 వారము చివరి ఎక్కడ ముగుస్తుంది అంటే ఇక్కడ ముగుస్తుంది. ఆరంభం అనేది తర్వాత ఆలోచన చేద్దాం మనం. ఎండింగ్ అనేది ఎక్కడ ముగుస్తుంది అని అంటే ఇక్కడ ముగుస్తుంది. ఇశ్రాయేలీలకు ఆ పట్టణానికి ఎప్పుడైతే నాశనం వస్తుందో అప్పుడు ముగుస్తుంది. ఆ సమయంలోనే ఇది రెండవ ఉద్దేశం కదా మనం చూస్తున్నది. ఇప్పుడు రెండవ ఉద్దేశం పాపం యొక్క నివారణ. పాపములు కలిగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళారు. ఇంకా వాళ్ళకి పాపం విమోచన జరగలేదు, పాపక్షమాపణ జరగలేదు, వాళ్ళకి రక్షణ కూడా ఇంకా లేదు. ఈ భూమి మీద ఉన్న భక్తిహీనులకు కూడా రక్షణ లేదు, పాపక్షమాపణ ఇంకా జరగలేదు. ఎప్పుడైతే ఆయన రెండో రాకల్లో చూస్తారో అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే, దీనికి చాలా లేఖనాలు ఉన్నాయి, ఇప్పుడు నాకు అది అవసరం లేదు, మీరు తర్వాత ఆలోచన చేసుకోండి అవన్నీ. కనుక ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, ఎక్కడా లేవు, మీకు ఇంటిస్తున్నాను, మీరు చూసుకోండి తర్వాత. కనుక ఇక్కడ ఆ సమయంలో కూడా వారు ఏమవుతారంటే రక్షణ పొందుకొని, ఎవరు రక్షణ పొందుకుంటారంటే వాళ్ళని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం ఉంటుంది, దాని పేరే ఏంటి? శేషము. కరెక్టేనా ఇది? ఎవరు రక్షించబడేది? ఎవరు రక్షణ పొందుకునేది? ఎవరు? ఒక శేషం అనేది. ఆ శేషమునే ఇశ్రాయేలు జనులందరూ ఏమవుతారు అంటున్నాడు? రక్షణ పొందుకుంటారు అంటున్నాడు. ఒక శేషాన్ని పెట్టాడు ఆయన. ఉందది ఏర్పరచబడిన వారు అని అంటాడు వాళ్ళని. ఇంకేమంటాడు? వారిని ఏర్పరచబడిన వారు, వారిని శేషము, ఇట్లాంటి మాటలతో మీకు పాత నిబంధనలో ప్రవచనం ఉంటుందండి. మీరు తర్వాత అవి చూసుకోండి. వీలైతే ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. 9వ అధ్యాయము 27వ వచనము రోమపత్రిక. 9వ అధ్యాయము రోమపత్రిక, అది రఫ్ చేసేసి అయిపోయింది. 9:27 చూడండి రోమపత్రిక. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను. ఆ శేషమే ఈ 11, 26, 27 వచనాల్లో ఉన్నది. అర్థమవుతుందా? అది కంటిన్యూ అవుతుందన్నమాట. ఎక్కడి నుంచి? 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం అనేది కేవలం ఇశ్రాయేలు కోసం చెప్తున్న ఫోకస్. ఈ 3 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రక్షణ. కనుక ఆ శేషమే అందరూ రక్షించబడతారు అనే మాట ఇక్కడ వాడాడు. జనులందరూ అంటే శేషము అని అర్థం. అదే దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవారు, దేవుడు ముందుగానే చూసినవారు. దానికి ఉదాహరణ కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే 9వ అధ్యాయము, అది కూడా చూస్తాము ఒకసారి. 9వ అధ్యాయము బహుశా 7వ వచనమా? 9వ అధ్యాయం 7వ వచనం చదవండి సార్. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ, అంటే అందరూ రక్షించబడరు అని అర్థం. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారే ఆ శేషము అని అర్థం. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ, అంటే ధర్మశాస్త్రం కింద ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతాము, మేము యేసుక్రీస్తుని నమ్మము, వాగ్దాన పుత్రుణ్ణి అంటే వారు శరీర సంబంధులు, వారు ధర్మశాస్త్ర సంబంధీయులు, వారు కారు పిల్లలు అంటున్నాడు ఇక్కడ. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును, అంతేకాదు రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అది ఈరోజు నువ్వైనా నేనైనా రక్షించబడాలంటే ఒకటి ఉంది, అది లేకపోతే ఎవరేం చేయలేరులేనండి. అది అవుట్ ఆఫ్ ది సబ్జెక్టు, తప్పనిసరిగా అది ఉండాల్సిందే. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం, అంటే దేవుని సంకల్పంలో ఏర్పాటు అనేది ఒకటి ఉందన్నమాట. క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టకుండా కీడు చేయలేదు, మేలు చేయలేదు. కానీ చిన్నవాడు పెద్దవాడికి
ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడన్న మాట కూడా చెప్పడం జరిగింది. ఇంకా మనం గమనిస్తే బహుశా 10వ వచనం చదవండి. 11వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తేజూచున్నారని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించాడు. ఎవరు? ఏలియా. అయితే దేవుని వాక్యము అతనితో ఏమని చెప్పింది? బయలుకు మోకాళ్ళుని 7,000 మంది. అది ఏలియా అనుకుంటున్నాడు నేను ఒక్కడనే రోషం గలవాణ్ణి అని. దేవుడు అంటున్నాడు నీకు తెలియకుండానే నీలాగే బ్రతికే వాళ్ళు 7,000 మంది ఉన్నారు అన్నాడు. అట్లనే ప్రతి కాలములో దేవుడు ఒక శేషమును కలిగి ఉంటున్నాడు. ప్రతి తరములో ఒక శేషం ఉంటుందండి. దేవుని నమ్మేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా దేవుని నమ్ముతూనే వస్తారు, దేవుని కోసం బ్రతుకుతారు వాళ్ళు. ఏలియా కాలములో కూడా 7,000 మంది శేషం ఉన్నట్టుగానే అనే మాట ఇక్కడ తీసుకొచ్చాడు. మరలా 5వ వచనం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు, కానీ ఎడల ఇకను కృప కాలేకపోవును. అలాగనే ఏమగును? ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటునందిన వారికి అది. చూసారా, శరీర సంబంధమైన ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీలలో యేసును నమ్మని వారికి అది దొరకలేదు. కానీ ఇశ్రాయేలీలలో ఏర్పాట్లో ఎవరైతే ఉన్నారో వారికి దొరికింది. ఏర్పాట్లో ఉన్నవానికే దొరుకుతుంది, మిగతా వానికి దొరకదు. అంతే. అందరూ అంటుంటారు కదా, వజ్రం దొరికిందంటే నీకు పెట్టి పుట్టినవరా ఏమంటారు? అదృష్టంరా కదా, నీకు ఉద్యోగం, నువ్వు అదృష్టవంతుడురా, ఉద్యోగం వచ్చిందిరా. ఎంతమంది? 1,00,000కు ఒకరికి రావాలి, అది అందరికీ రాదు. సీఎం చంద్రబాబు మన 5 కోట్ల మందిలో ఒక్కడు సీఎం అవుతాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఒక్కడికి వస్తే ఛాన్సు, 5 కోట్ల మందిలో ఒక్కడికి వస్తే ఛాన్సు. అలాంటిది సీఎం పదవి అంటే ఏమనుకున్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు. దేవుని ఎన్నికలో ఉన్న ఆ ఒక్కడు ముందు ఏర్పాట్లో ఉన్నవాడు, వాడే శేషం. అది ప్రతి తరములో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, అది దేవుని సంకల్పంలో. ఆ శేషం కోసమే ఎక్కడ మాట్లాడుతున్నాడు? 11వ అధ్యాయం 26వ వచనం. అది మ్యాటర్ అనమాట. అందరూ, జనులందరూ అంటే అందరూ అని కాదు, ఇంత బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వాల్సి వస్తుంది దానికోసం. ఓకే, రైట్. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే, మనము అంటే మనం కాదు, ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నాడో వారికి చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నాడో వారికి అన్నమాట, వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అనంటే, ఆ కాలమును ఎరిగి అంటున్నాడు. ఏమెరిగి? ఆ కాలమును ఎరిగి అంటే కాలమును ఎరగాలి. ఏమని ఎరగాలి కాలము అనంటే, ఇది చిన్న లైను. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఓకేనా? ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? 56 అనుకో, ఇక్కడ పెడదాం. ఇది 30, 56లో రాయబడింది. యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 26 సంవత్సరాలు అయింది. ఎంత? అంతేనా లేదా? 26. కాలమును ఎరిగి అంటే మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ అంటే అర్థం ఏంటి? క్రీస్తు శకం 70లో యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది కనుక మనకు రక్షణ సమీపంగా ఉన్నది అంటున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆఫ్టర్ 14 ఇయర్స్, 14 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఎలా చెప్తున్నారు? వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరున్నారు? వాళ్ళకు తెలియదు, మనుషులకు తెలియదు అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని విషయాలు తెలుసు గనక పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళలో ఉండి చెప్తున్నాడు. ఏమని? కాలము సమీపించింది, దాన్ని మీరు తెలుసుకోండి, యేసుక్రీస్తు రాకడ దగ్గర అవుతుంది.
అంటే 26 ఏళ్ళు అయిపోయింది అది మనం విశ్వసించినప్పుడు. ఇక కాలం నెరిగి రెడీగా ఉండండి అంటే అర్థం ఏంటి? క్రీస్తు రాకడ దగ్గర అవుతుంది, యెరూషలేం నాశనం దగ్గర అవుతుంది, దేవాలయం నాశనం దగ్గర అవుతుంది, ఇశ్రాయేలీలు పూర్తిగా నశించిపోతారు, వాళ్ళని చంపేయబోతున్నాడు దేవుడు, ఉగ్రత వస్తుంది. అది 14 ఇయర్స్, 14 సంవత్సరాలు. అంటే రక్షణ ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏమని చెప్పాను? తిరుగుబాటు మానపుట్టలో కూడా చివరిలో ఏమొస్తుంది? వాళ్ళకి రక్షణ వస్తుందని చెప్పాను. హెబ్రీ పత్రిక 9:28 కానీ, రోమపత్రిక 11:25లో కూడా వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు వారిలో భక్తిహీనత తీసేస్తాడని, వారికి పాప విమోచన జరుగుతుందని చూపించాను. అవునా లేదా? అంటే అప్పుడే వాళ్ళకి రక్షణ వస్తుంది. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? యేసుక్రీస్తు రెండో రాకడలోనే వాళ్ళకి రక్షణ వస్తుంది. ఎందుకు? అప్పుడు వస్తుంది కదా నిబంధన. ఏమొస్తుంది? క్రొత్త నిబంధన వస్తుందన్నమాట. ఈ క్రొత్త నిబంధన ఎప్పుడైతే వస్తుందో, క్రొత్త నిబంధన రావాలంటే క్రీస్తు శకం 30లో నిబంధన అనేది ఆరంభమైందంతే. ఏమైంది? పరిశుద్ధాత్మ రావడము, అపోస్తుల మీదకి దిగి రావడము, వారు నిబంధన రాస్తున్నారు అంతే. ఇప్పుడు మనము ప్రాంసర్ నోట్ రాస్తామండి. ఏం రాస్తాము? ఇక్కడ స్టార్ట్ చేస్తాం, 1000, 2000, నా పేరు నీ పేరు అనుకుంటా. ఇక్కడ సంతకం పెట్టి, సాక్షి సంతకాలు పెట్టి, అప్పుడు వాని చేతికిస్తే వాడు డబ్బులు మన చేతికిస్తాడు. అలా ఇక్కడ ఆరంభించేది, డేట్లు వేసేది, ఇక్కడ నా అడ్రస్సు, తీసుకునేవాని అడ్రస్సు, ఇక్కడ ఇచ్చేవాని అడ్రస్సు, ఇవి రాస్తున్నదే 40 ఇయర్స్ టైం. దీనికి ఒక ప్రాంసర్ నోట్ రాయడానికి కనీసం అంటే 4 నిమిషాలు 5 నిమిషాలు పడదా? ఖచ్చితంగా పడుతుంది. అలాగే మొదట ఆరంభించగానే ఇక డేట్ రాయగానే తీసుకో అంటే ఇస్తాడా? సంతకం పెట్టి ముందంటాడు, సాక్షి సంతకాలు పెట్టి అంటాడు. అవునా లేదా? నాకు అలవాటు అయిపోయినాయి ఇవి. ఏంటి ఇవన్నీ గట్లు కూడా నా పేర్ల మీద. కానీ నాకు పైసా నాకు అవసరం లేదు, నాకు సంబంధమైంది లేదు. ఒక పైసా నేను తీసుకోలేదు, కానీ ప్రాంసర్ నోట్లన్నీ నేను రాశాను. ఎట్లుంది పరిస్థితి? అందుకే అలవాటైంది అంతే, వేరేం లేదు. రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఆరంభించటమే అది క్రీస్తు శకం 30. డేట్లు వేస్తున్నాం అనుకో. ఇక్కడ ఏంటిది? క్రీస్తు శకం 30. ఇలా కొనసాగుతుంది చూడండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తులు, రోమా, కొరంథీకి 1, కొరంథీ 2, చెప్పండి, గలతీ, ఎఫెస్సి, ఫిలిప్పి, కొలస్సీలు, ఫిలిప్పీలు, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలమోనుకు, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడో యోహాను, యూదా. అది అక్కడి వరకు ఆ క్రొత్త నిబంధన అనేది పూర్తిగా వ్రాయబడిన తర్వాత యేసు రాకడ జరుగుతుంది. ఏం జరుగుతుంది? సంతకం అవుతుంది అనమాట. ఎప్పుడు ఇది పూర్తి అవుతుందో ఇంకోటి ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. ఏమవుతుంది? ఇంకోటి కొట్టివేయబడుతుంది. ఒకటి తీసేస్తేనే కదా, ఒక నిబంధన తీసేస్తేనే కదా మరొక నిబంధన లైన్లోకి వస్తుంది. దట్స్ ఆల్. అలాగే ఇక్కడ బైబిల్ మనం రాస్తున్నప్పుడు ఆ కాలంలో రాశారు కనుక వారు ఏం రాస్తున్నారో మనం గమనించాలి. అంతేనా లేదా? ఎవడో కాపీ కొట్టేటప్పుడు అవతలోడు పొరపాటు పడి ఈగ వచ్చింది, దాన్ని కొట్టాడు, ఆడ పలానా అక్షరం దగ్గర అది ఈగ అట్లే చచ్చిపోయింది. వీడేం చేశాడు? కాపీ కొట్టేవాడు కూడా అక్కడ ఏమైనా ఈగ చంపి పెట్టాలేమో అని చెప్పేసి వీడు కూడా ఏం చేశాడు? ఈగను ఒకటి పట్టుకొని కొట్టి చంపేశాడు. అర్థమైందా? అది దాన్ని మనం చూసేటప్పుడు మనకు సంబంధించింది కాదు, అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. అలాగే అక్కడ మనము పత్రికలు రాస్తున్నప్పుడు ఆ పత్రికలు ఎవరికి వ్రాశారు, ఆ సమయంలో కాలం అని ఎందుకు అంటున్నాడు, ఆ సమయంలో రక్షణ అనేది ఎందుకు అంటున్నాడు, వారికి ఏం జరుగుతూ ఉంది, వారికే కదా లెటర్స్ రాశారు అనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే బైబిల్ని చదువుతామో ఉన్నది ఉన్నట్టుగా మనకు పూర్తి అవగాహన అనేది బైబిల్ మీద వస్తుంది. అందుకే వారిని ఎరగమంటున్నాడు కాలం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఏం చెప్పారు? నా యొక్క రాకడ త్వరలో వస్తుంది అని యేసుక్రీస్తు చెప్పారు. 24:3 మత్తయి సువార్తలో. దీన్ని ఉద్దేశించి ఈ యొక్క పత్రికలన్నీ పోతూ ఉంటాయి. మనము అంత లోతుగా చూడాలి. రైట్. ఇక్కడ స్పష్టంగా మనము ఇంకొక వచనాన్ని చూసుకొని 3వ అంశంలోనికి లేదా ఉద్దేశంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి రోమపత్రిక 13:11 చదవండి చివరిసారి. రోమపత్రిక 13:11. మరియు
మీరు అంటే ఆ కాలములో ఉన్న రోమీలలో ఉన్న యూదులు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము అంటే ఆ రోజున్న పౌలు గారు, తిమోతి వీళ్ళతో కలుపుకొని విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు అంటే 52లోనా 56లో రాయబడిందని చెప్పాను. ఇది 56లో ఇప్పుడు మనకు రక్షణ. నేను ఇందాక వీళ్ళకి ఫోన్ చేశాను, ఎక్కడొస్తున్నారు అని అడిగాను. బెలుగుప్ప అన్నారు. అంటే కళ్యాణదుర్గం వదిలేరు, బెలుగుప్పకి వచ్చారు అంటే దరిదాపుకి ఎన్ని కిలోమీటర్లు వచ్చారు? ఒక 20 కిలోమీటర్లు వచ్చారు. ఆహా, దగ్గరికి వచ్చారు అని అర్థం. మరలా అడిగాను, మరలా వర్షం వస్తుంది, ఒక దగ్గర ఆగామని చెప్పారు. ఏ ప్లేస్ అది? పేనుకులపాడు. అంటే ఇంకా సమీపమయ్యారు అని అర్థం. మరలా ఫోన్ చేశాను, ఏమైనా ఎదుర్కొని పోవాలా నేనేమైనా అని. అప్పుడు ఫోన్ చేస్తే నింబగలకి సల్లాపురానికి మధ్యలో మేమున్నాము అంటే, హనుమాపురానికి నిమ్మగలికి మధ్యలో మేమున్నాము అంటే మరీ సమీపమయ్యారు అని అర్థం. ఏమని అర్థము? దర్శాల్ బైబిల్ కూడా వ్రాస్తూ పోతూ ఉన్నప్పుడు కాలమును బట్టి ఏ కాలములో ఏ పత్రిక రాయబడిందో చూస్తూ మనం వెళ్తే అలా దగ్గర అవుతూ ఉంటుంది యేసుక్రీస్తు రాకడికి. ఆ పత్రిక రోమా పత్రిక, తెస్సలోనిక పత్రిక, ఈ పత్రికలు ఏమవుతుంటాయంటే ఒకటి తర్వాత ఒకటి దగ్గర అవుతూ ఉంటాయన్నమాట ఆయన రాకడకు. అందుకే ప్రతి పత్రికలో కూడా వస్తున్నాడు, సమీపంలో ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకొని ఉండండి అనే మాటలు వారికి ఆ కాలములో హెచ్చరించి వ్రాస్తారు. హెబ్రీ పత్రిక ఇది 66లో రాయబడింది. అంటే ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే టైం. చూడండి ఏమని రాయబడిందో. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 66లో రాయబడింది. ఎక్కడ రాయబడింది ఇది? 66 అంటే ఇక్కడ వేస్తాను నేను. 66. ఇంకెన్ని సంవత్సరాలు ఉందండి క్రీస్తు రాకడికి? యెరూషలేము నాశనానికి, ఆ తరములో ఉండేవారు నాశనానికి ఓన్లీ 4 years అంతే. ఎంత? 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, హెబ్రీయులకు పత్రిక రాస్తూ. హెబ్రీయులు అంటే ఎవరంటే ఇశ్రాయేలీలలో నుండి క్రైస్తవులుగా మారిన వారు. అది మీరు అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, అదిగో వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అదిగో ఏమంటున్నాడు? ఇప్పుడు వాళ్ళకు రాస్తున్నప్పుడు వాళ్ళకు హెచ్చరిక కదా అది. ఫస్ట్ ఈ పత్రిక ఎవరు చదువుతారు? ఇప్పుడు హెబ్రీలు చదువుతారు, హెబ్రీలలోని క్రైస్తవులు చదువుతారు. వాళ్ళకి ఇస్తున్న పత్రిక ఇది. ఇప్పుడు పౌలు గారు వాళ్ళతో ఏం చెప్తున్నాడు? ఇక కాలం బహు కొంచెముగా, అంటే ఓన్లీ 4 years, బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇక ఆలస్యం చేయకుండా వచ్చేస్తాడు. అయినవాడు జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. అయితే యేసుక్రీస్తును వదిలిపెట్టము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారమై. అంటే యేసుక్రీస్తుని ఆ కాలంలో నమ్ముకున్నవారు కొంపతీసి మీరు వెనక్కి ఏమైనా వెళ్ళిపోతారేమో జాగ్రత్త అంటూ, ఇది మీకు తెలుసు 3వ అధ్యాయములో నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో మీరు తప్పించుకుందరు అని చెబుతూ ఈ పత్రికల్లో కొనసాగుతూ వస్తుంది ఈ యొక్క సందర్భం అంతా. అంటే మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు కనుక మీరు యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉంది. ఇంకా ఒకవేళ
కనాను దేశంలోనికి అడుగు పెట్టడానికి ఇశ్రాయేలీయులు ఏ రకంగా అయితే మధ్యలోనే సనిగి గొనిగి ఎదురు మాట్లాడి ఐగుప్తులో నుంచి రక్షింపబడిన తర్వాత వారు నాశనం అయిపోయే కనాను దేశంలోకి, వాగ్దాన దేశంలోకి ఏ రకంగా ప్రవేశించలేకపోయారో అదే రకంగా మీరు కూడా దేవుని నమ్ముకున్నప్పటి నుంచి, యేసుక్రీస్తు సిలువ వేయబడి పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుంచి మీరు నమ్ముకున్నారు. మీ ఆత్మ రక్షించబడాలి అంటే యేసయ్య రావాలి. అంతవరకు ఆయన నిబంధన తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు పరిపూర్ణ నిబంధన తీసుకొని వస్తాడు. ఆ నిబంధన మనల్ని ఆత్మరక్షణ ఇస్తుంది, మనకు పాప నివారణ చేస్తుంది, మనకు అది శిక్ష నుంచి విడిపిస్తుంది. కనుక మనం ఆయన వచ్చేదాకా కొంచెం కాలమే ఉంది, మీకు ఓరిమ అవసరం, వదిలిపెట్టొద్దండి అని చెబుతూ 2వ అధ్యాయం 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ముందే చెప్తాడు. అక్కడున్న ఇశ్రాయేలీయుల యొక్క ఉదాహరణ తీసుకొని చెప్తాడనమాట. ఆ 40 సంవత్సరాలు ఏం జరిగిందో ఆ 40 సంవత్సరాల్లో అక్కడ ఇశ్రాయేలుకి ఇదే యేసుక్రీస్తు AD 30 నుంచి AD 40లో అదే జరుగుతుంది అని చెప్పి దాని యొక్క ఛాయా నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఇంకా పేతురు గారు రాసిన పత్రిక మనం వెళ్ళిపోతే ఆయన కూడా సేమ్ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 65లో రాశాడిన 64, 65 4వ అధ్యాయం 7వ వచనం. ఇది కూడా ఇశ్రాయేలీయులకు రాయబడిన పత్రికే. 4వ అధ్యాయము 7వ వచనం. అయితే చూసారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు